ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర హరిహింభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భోవైరం సర్వలోకైకనాథం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతస్తదా మాతాపితృభ్యో నమః. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క వారఫలాలు చూసే ముందు ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమానేన వ్యవహారిక శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము ఏకాదశి తిథి. ఈరోజు సూర్యోదయము 6:18 సూర్యాస్తమయము 5:26 ఈరోజు ఏకాదశి తిథి 7:19 వరకు. రేవతి నక్షత్రము ఉదయం 8:39 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు శుభ సమయములు ఉదయం 6 నుండి 7 వరకు. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండము మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు. ఈరోజు వర్జము తెల్లవారుజామున 4:30 నుండి 6 వరకు. అమృత గడియలు ఉదయం 6:15 నుండి 7:49 వరకు. తిరిగి రాత్రి 1:29 నుండి 3:05 వరకు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశంలో ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, భరణీ నక్షత్రంలోని 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. మేషరాశి వారి ఫలితాంశములు: వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులు అప్రయత్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య బాధలను అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ప్రతి వ్యాపార రంగం వారికి కొంత ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబం వారి ప్రోత్సాహం ఉంటుంది. వారి సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు సాగడం మంచిది. దైవ దర్శనం లభిస్తుంది. సరి అయిన సమయానికి ధన సహాయం అందుతుంది. చేయు వృత్తి వ్యాపారం నందు బాగుంటుంది. ఆర్థికంగా ముందుకు సాగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఉజ్వల భవిష్యత్తు అని చెప్పవచ్చును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయదారులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత అనుకూలమైన రోజు అని చెప్పవచ్చును. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేసి గోమాతను ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. తరువాత వృషభ రాశి వారి ఫలితములు: కృత్తికా నక్షత్రంలోని 3 పాదములు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదములు, మృగశిర నక్షత్రంలోని 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాంశములు: వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. నూతన వస్తువాహన లాభాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగములలో మంచి రాణింపు ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దైవ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల సహకారంతో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొంత
సానుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత శ్రమించవలసి వస్తుంది. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా కూడా సత్ఫలితాలను పొందగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరము. వ్యవసాయ రంగం వారికి, వ్యాపార రంగం వారికి, రాజకీయ రంగం వారికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. కాస్త సంయమనం పాటించండి. వీరిపైన నరదృష్టి యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. వీరికి వాక్చాతుర్యము ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. ధైర్య సాహసాలతో నూతన పనులను ప్రారంభిస్తారు. వీరికి ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సంతానం విషయంలో కొంత శ్రద్ధ అవసరము. వీరికి బంధుమిత్రుల యొక్క సహకారము చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఈరోజు శివుడికి అభిషేకం కానీ శివారాధన కానీ చేసినట్లయితే దుష్ఫలితాలను తొలగిపోయి శుభ ఫలితాలు కలిగే అవకాశం కలదు. మిథున రాశి వారి ఫలితాలు: మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు: కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు పెరుగుతూ ఉంటాయి. ఇలా పెరగడం వలన మానసికంగా స్థిమితం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిలకడగానే రాణించగలుగుతాయి. ఉద్యోగ వాతావరణము నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయవలసి వస్తుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ఇంటిలో బయట కూడా సమస్యలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన గొడవలు కొంత ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. సంఘంలో రాజకీయ నాయకుల పరిచయం ఏర్పడుతుంది. శుభకార్య కార్యక్రమాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వెళ్ళటం మంచిది. ధన నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో సఖ్యత కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కలదు. వీరు మానసికంగా ధైర్యంగా ఉండడం మంచిది. వీరు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రములు పారాయణం చేసినట్లయితే మరింత మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తరువాత కర్కాటక రాశి వారి ఫలితములు: పునర్వసు నక్షత్రంలో 1 పాదము, పుష్యమీ నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు కలవు. నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులున్నాయి కావున కాస్త జాగ్రత్త అవసరము. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. చేయు వ్యాపారములందు కొంత సంతృప్తి కలుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని చేస్తాయి. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. అనుకోని నష్టాలు అయ్యే అవకాశం కలదు. రుణ ప్రాప్తి కలుగుతుంది. తరచూ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగవుతుంది. విదేశీ ప్రయాణమునకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చును. రాజకీయ వ్యాపార రంగంలో వారికి కొంత అనుకూలమైన రోజు. వీరు అనునిత్యము శని స్తోత్ర పారాయణము చేసుకున్న ఈరోజు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. విరామానంతరము సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మకా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈరోజు ఈ సింహరాశి వారి ఫలితములు వీరికి ఈరోజు మంచి శుభదినము అని చెప్పవచ్చును. సంతానము, విద్య, ఉద్యోగ విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయట కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందగలుగుతారు. నూతన వ్యాపారాలకు ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందే అవకాశము లేదు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వీరు మంచి వస్తువులను తీసుకుంటారు. కొంత దానధర్మం చేసే అవకాశం కలదు. విద్యార్థులకు కొంత అసంతృప్తి కలుగుతుంది. కానీ శ్రమించిన కానీ ఫలితాన్ని పొందగలుగుతారు. రాజకీయ రంగంలో వారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. సంఘంలో ప్రతిష్ట
అప్రతిష్ట కాకుండా మంచి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ సభ్యుల వలన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి శుభదినం అని చెప్పవచ్చును. వీరు ఈరోజు శివాలయ దర్శనము కానీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రంలో 3 పాదములు, హస్తా నక్షత్రంలో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈరోజు కన్యారాశి ఫలితాలు. వృత్తి వ్యాపారాలు తెలియక నిర్ణయాలు చేసి లాభాలు పొందగలుగుతారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ సినీ రంగంలో వారికి అంత అనుకూలత ఏర్పడుతుంది. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు విలాసవంతమైన వస్తువులకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా జరగవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు చేయవలసి వస్తుంది. కొన్ని రుణ బాధలు తప్పవు. వీరు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. శత్రు అనవసర భయాలను కలిగించును. ఆరోగ్యము కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ భయపడవలసినటువంటి పని లేదు. మానసిక ప్రశాంతత ముఖ్యము. ఈరోజు వీరు అమ్మవారి అష్టోత్తర పూజ చేయించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాలు. వృత్తి వ్యాపార సంబంధించినటువంటి వ్యవహారం నిదానంగా సాగుతాయి. ఆలస్యమైనా కూడా పనులు పూర్తి చేయగలుగుతారు. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణం చేసేవారు కొంత జాగ్రత్త అవసరము కనుక సంయమనమును పాటించండి. కుటుంబ వ్యక్తుల ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. చేసే ఉద్యోగంలో ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. స్నేహ బాంధవ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలో మధ్యవర్తిత్వము కొంత బాధను కలిగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దీనివలన కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. మిత్రుల సహకారం అందుతుంది. కొన్ని నూతన ప్రయత్నాలు ప్రారంభించుటకు మంచి అనుకూలమైన రోజని చెప్పవచ్చును. విద్యారంగంలో వారికి, రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయ రంగంలో వారికి కొంత తటస్థంగానే ఉంటుంది. ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రమును పఠించినట్లయితే మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు. తరువాత వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖ నక్షత్రంలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశివారు వ్యాపార విషయాల్లో భాగస్థులతో వివాదాలు కలిగే అవకాశం కలదు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు వలన గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగపరమైన భేదాలు మందకొడిగా సాగుతూ ఉంటాయి. మిత్రుల సహాయం కొంతవరకు అందుతుంది. అశ్రద్ధ చేయడం అంత మంచి పద్ధతి కాదు. తరచూ వివాదాలు, అనవసర ఆందోళన కలిగే అవకాశం కలదు. అధిక వ్యయము కలుగును. వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహ బాంధవ్యాలు మంచిగా ఉంటాయి. విద్యార్థులకు కొంత శ్రద్ధ అవసరము. రాజకీయ రంగంలో వారికి కొంత సానుకూలత, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే అవకాశము కలదు. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. వీరికి ఈరోజు మన్య సూక్త పారాయణము చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు విరామానంతరము ధనుస్సు రాశి వారి ఫలితములు. మూలా నక్షత్రంలోని 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. వ్యాపారమున సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలను వింటారు. అనుకోని కొన్ని సమస్యలు వారిని ఎదుర్కొంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. కొద్దిగా భాగస్వాములతో కలహం ఏర్పడుతుంది. కొంత ధననష్టం జరిగే అవకాశము కలదు. శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది. గృహంలో మార్పులకు చేర్పులకు ఇది కొంత మంచి సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులు ఎంతో శ్రమించవలసి వస్తుంది. రాజకీయ వ్యవసాయ రంగంలో వారికి కొంత ఊరటగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. కుటుంబ వ్యవహారంలో చికాకులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
విద్యార్థికి విద్య కష్టంగా ఉంటుంది. వీరు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన మరిన్ని మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి వారి ఫలితములు. ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్టా నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈరోజు మకర రాశి ఫలితములు. వృత్తి వ్యాపారాల్లో అధిక కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందగలుగుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు కలిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగుల స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయలేక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు కొంత మందగిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. లాయర్లకు, వైద్యులకు పదోన్నతి కలుగుతుంది. గౌరవం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పాత బకాయిలు వసూలవుతాయి. నూతన వ్యాపారులకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తొందరపడే నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదు. అనవసరమైన విషయంలో ఇబ్బందుల వల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. మిత్రులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త వహించండి. ఇంటా బయట కూడా వీరికి కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. సంతాన మూలకంగా ఆనందం పెరుగుతుంది. వీరు ఈరోజు భువనేశ్వరీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రమును పఠించిన మరిన్ని మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత కుంభరాశి వారి ఫలితములు. ధనిష్టా నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. ఈ కుంభరాశి వారి ఫలితాంశములు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. వీరు ఏ పని ఆరంభించినా ఈరోజు కొంత విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కొత్త పనులను మొదలుపెట్టకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. గృహ విషయంలో చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు విద్యాభ్యాసం కొంత కఠినంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్త తీసుకోండి. అనవసరమైనటువంటి ఆందోళన ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కలదు. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రతి విషయమునకు తొందరపడి కాకుండా ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం మంచిది. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వమునకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వీరు ఈరోజు శివ మానస పూజ చేసుకున్న మరిన్ని ఫలితాలను పొందగలుగుతారు. తరువాత మీనరాశి వారి ఫలితములు. పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ మీనరాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ మీనరాశి వారి ఫలితాలు. బంధువర్గంతో భేదాలు, తప్పు ఆలోచనలు, స్థిరత్వం లోపించడం జరుగుతుంది. ముఖ్యమైన పనులతో కానీ పూర్తి చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగం కొంత నిరాశపరుస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. ఏ పని ప్రారంభించినా విఘ్నములు లేకుండా ముందుకు వెళ్ళలేకుండా ఉంటారు. కాబట్టి ప్రయాణములు కలిసిరావు. నీచుల సాంఘికము సహవాసము చేసే అవకాశం కలదు. కావున జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు బదిలీలు సక్రమంగా జరగవు. విద్యార్థులకు విద్యాభ్యాసం అంత అనుకూలంగా లేదు. బంధువుల సహకారము, ఆకస్మిక ధనలాభము కలిగే అవకాశం కలదు. తోటివారితో సహవాసం పెరుగుట వలన కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనవసరంగా గొడవలు, మానసిక ఆందోళన వల్ల కొంత ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. కావున జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఈ రాశివారు ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు రాశి ఫలాలు సమాప్తం. అందరికీ నమస్కారములు. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు. మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు
ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు అమ్మా న్యూస్లో.